గీతా ఆర్ట్స్లో మీరు ఫస్ట్ ఎంప్లాయీ కదా స్టార్ట్ అయింది? ఎంప్లాయ్మెంట్ అంటే ఎప్పుడు లేదండి గీతా ఆర్ట్స్లోని. ఆ, ఆల్వేస్ ఐ యూజ్ ఇట్ టు బి విత్ ద బన్నీ గారు. That's అంతే it. అంతే. అంతే. మ్మ్. దా దాని తర్వాత 2010లో ఎప్పుడైతే సుకుమార్ గారు సినిమా చేస్తానన్నారో మ్మ్. అప్పుడు అరవింద్ గారితో జర్నీ స్టార్ట్ అయింది అక్కడ జర్నీ నుంచి. స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా బన్నీ గారితోనే ఎక్కువ ఉండేది. బట్ అరవింద్ గారికి ఆల్వేస్ నేనంటే ఇష్టం. అరవింద్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇప్పుడు చాలామంది ఉంటారు బన్నీ గారి చుట్టూ కానీ అరవింద్ గారి చుట్టూ కానీ. బట్ ఒక ఒక జర్నీ అనేది కంటిన్యూ అయ్యి అరవింద్ గారి తర్వాత గీతా ఆర్ట్స్ చూసుకోవాలంటే బన్నీ వాస్ అనేది కానీ, లేకపోతే అసలు మీలో ఏ క్వాలిటీస్ చూసి GA2 అనేది స్టార్ట్ చేసుకున్నారు? అంటే మీరే కదా GA2 మొత్తం అంతా మీరే చూస్తారు చాలా వరకు. చాలా వరకు నేను చూసేవాడిని. బట్ అదే. దాంట్లో పార్ట్నర్స్ వచ్చి శిరీష్ ఉన్నారు, అరవింద్ గారు ఇద్దరు మేజర్ పార్ట్నర్షిప్ వాళ్ళదే. హానెస్ట్గా చెప్పాలంటే ఫ్యామిలీ అందరికీ కలిపి అంటే బాబీ కానీ, బన్నీ కానీ, సిరి కానీ, అరవింద్ గారు అందరికి కూడా ఏంటంటే ఓకే మనవాడికి అప్ చెప్తే బాగా చూసుకుంటాడు. అప్ చెప్పడం కూడా కాదు, అది యాక్చువల్లీ ఏంటంటే జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన జర్నీలో స్టెప్స్ అట్లా కుదిరినాయి అంతే.